హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ప్రీవియస్గా మన ఛానల్లో 14 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాము HTML CSS సంబంధించింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే CSS బాక్స్ మోడల్. ఈ మోడల్ అనేది మనకి CSS బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఏ వెబ్సైట్ చేసినా ఈ రూల్స్ అనేవి మనం పాటిస్తాం. ఏంటి CSS బాక్స్ మోడల్ రూల్స్ అనేవి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే హై లెవెల్ వెబ్సైట్స్ చేసే వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. ప్రీవియస్గా ఇంకా మన ఛానల్లో 14 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్కి అయితే వెళ్ళండి, అక్కడైతే మీకు దొరుకుతుంది. ఏదైతే కోడ్ అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ప్రతిదీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు అయితే జాయిన్ అవ్వండి. ఇంకేమాత్రం నేర్చుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, CSS బాక్స్ మోడల్. అసలు CSS బాక్స్ మోడల్ అంటే ఏంటి? ఇమేజ్ బట్టి మీకు చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది దీని ఒక ఇమేజ్. ఏదైతే 794.160 ఉందో ఈ ఏరియాలో మన కంటెంట్ అయితే వస్తుంది. నేను కంటెంట్ ఈ ఏరియాలో ఉంటుందని చెప్తున్నాను అంతే. ఆ రేషియో అనేది అక్కడ వాళ్ళు డిఫైన్ చేసింది. ఓకే, ఇది చూడండి. ఈ చూసారు కదా, ఈ ప్లేస్లో మనకు కంటెంట్ రావడం అయితే జరుగుతుంది. ఈ సైడ్ ఉండేది కంటెంట్కి పక్కన ప్యాడింగ్ ఉంటుంది. ఈ కలర్ చూసారు కదా, చుట్టూ ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్. అదే స్పేస్లో దీనిపైన బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ పైన మనకు మార్జిన్ వస్తుంది. ఈ లేఅవుట్లో CSS బాక్స్ మోడల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇమేజ్ని మైండ్లో ఉంచుకోండి చాలు. కంటెంట్ పైన ప్యాడింగ్ పైన బార్డర్ పైన మార్జిన్. ఈ ప్యాటర్న్లో మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ మన కంటెంట్ ఇవ్వాలి కదా. ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను నేను. డివ్ ట్యాగ్లో హాయ్ ఎవ్రీవన్. ఓకే, ఈ కంటెంట్ తీసుకున్నాను, హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను స్టైల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మన CSS అంటే స్టైల్ కదా. ఇప్పుడు డివ్ ట్యాగ్ ఫస్ట్ ఏమని చెప్పాను మీకు, రన్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ రన్ చేసి చూపిస్తాను. నార్మల్గా ఎలా ఉంది తెలియాలి కదా. చూసారు, నార్మల్గా అయితే ఇలా ఉంటుంది, హాయ్ ఎవ్రీవన్ అనేది. ఇది పైన లెఫ్ట్ కానీ ఇదంతా డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చేదన్నమాట. ఇప్పుడు దీనికి ఒక కలర్ ఇస్తున్నాను నేను, సింపుల్గా డివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్వా. చూసారు కదా, ఇది మనకి డిఫాల్ట్గా ఉంది. ఈ టాప్లో అనేది డిఫాల్ట్గా మనకి బ్రౌజర్ అనేది మనకి ఇచ్చింది అనమాట. ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఓకేనా, ఇలా ఉంచి మీకు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్యాడింగ్ అనేది ఇద్దాం. ఎందుకంటే మనం కంటెంట్లో ఇమేజ్లో మనం చూసాం కదా, కంటెంట్ తర్వాత స్టేజ్ ఉండేది ఏంటి, ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 పిక్సెల్ ఇస్తున్నాను. చూసారు కదా, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. చూసారు కదా, ఇమేజ్ బట్టి మనకి అర్థమై ఉంటుంది. ఇది క్లోజ్ చేస్తున్నా. ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ బాటమ్. ఇలాగా మనకి ప్యాడింగ్ అనేది వచ్చింది. ప్యాడింగ్ టాప్లో నెక్స్ట్ ఏముంది మనకి, బార్డర్ ఎంత ఇద్దాం, సేమ్ 2 పిక్సెల్. ప్యాడింగ్ 12, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ 12 పిక్సెల్ ఇచ్చినట్టు మనం చూడలేం అసలు. ఓకేనా, ఇది సేవ్ చేసామా, 2 పిక్సెల్ సాలిడ్ కలర్ ఇవ్వాలి కదా, బ్లాక్. చూసారు కదా, నీట్గా బార్డర్ అయితే వచ్చింది. ఏదైతే మనకు ఆ కంటెంట్కి ఉందో ఆ ప్యాడింగ్ టాప్లో మనకి ఈ బార్డర్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఇలాగ మనకి ఎన్ని స్టేజ్ కంప్లీట్ చేసుకున్నాం, 2 కంప్లీట్ చేసాం. కంటెంట్ అయింది, కంటెంట్ పైన ప్యాడింగ్ ఇచ్చాం, దానిపైన బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ మార్జిన్ ఇవ్వాలి. నెక్స్ట్ మార్జిన్ ఇద్దాం. మార్జిన్ 12 పిక్సెల్ ఇస్తా. 12 పిక్సెల్. చూసారు కదా, మనకి 12 పిక్సెల్ అయితే వచ్చింది. ఇంకా పెంచి చూపిస్తాను మీకు.
62 పిక్సెల్. చూసారు కదా, మనకి ప్యాడింగ్ టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఈ ప్యాడింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇలాగ మనకి ఏంటంటే మనం ప్రతి దానికి మనం ప్యాడింగ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడే మనకి ఎందుకు తగ్గిందంటే ఇక్కడ మనం విడ్త్ ఎక్కువ ఇచ్చేస్తున్నాం కదా, దానివల్ల అవుతుంది అంతే, మీరేం వరి అవ్వక్కర్లేదు. ఇలాగా మనకి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది అయితే ఉంటుంది. ఇందులో మెయిన్గా డిస్కస్ చేసేది మనం మెయిన్గా ఏంటి, నెంబర్ 1 ఫస్ట్ కంటెంట్ ఇవ్వాలి, కంటెంట్ తర్వాత ప్యాడింగ్ ఇవ్వాలి, ప్యాడింగ్ తర్వాత బార్డర్ ఇవ్వాలి, బార్డర్ తర్వాత మార్జిన్ ఇవ్వాలి. ఇలాగా మనం ప్రతిదీ మనం డిఫైన్ చేసుకుంటాం. ఇది సిఎస్ఎక్స్ బాక్స్ మోడల్ అంటే. మీకు ఇంకా కొంచెం ఎలా అంటే కొంచెం టిపికల్గా కూడా లైట్గా చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా అలా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో డివ్ తీసుకుందాం. డివ్ క్లాస్ డిఫైన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను సెలెక్టర్స్ చెప్పాను కదా, ఆ వీడియో ఇంకా చూడకపోతే మన ఛానల్లో ఉంది, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిక్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను కంటెంట్ ఇస్తున్నాను. కంటెంట్ వచ్చేటప్పటికి హలో గైస్, హలో గైస్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి. హలో గైస్ వచ్చేసింది. నేను డివ్ అని చెప్పేసి ఇచ్చాను, అవునా కదా. దీనికి ఏదైతే అప్లికబుల్ అయిందో దీనికి అదే అప్లికబుల్ అయిపోయింది. నేను మనం ఏమనుకున్నాం, హాయ్ ఎవరీవన్ అనుకుని చేసాం. హలో గైస్ కూడా వచ్చేసింది. నాకు హలో గైస్కి వేరే ఎలా ఉండాలి, ఎలాగా. ఇలాంటప్పుడే మనం క్లాసెస్ యూజ్ చేస్తాం కదా, క్లాసెస్. ఈ క్లాసెస్ని మనం స్టైల్లో డిఫైన్ చేసుకోవాలి. క్లాస్ని ఎలా డినోట్ చేస్తాం, డాట్తో డిఫైన్ చేస్తాం. NIKH నిక్. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. చూసారు కదా, దీని కలర్ అయితే రెడ్ వచ్చింది. ఇప్పుడు మిగిలినన్నీ మారినాయి, కలర్ మారిపోయింది, ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే ఉంది, నేను ఇక్కడ ఇచ్చాను. అలాగే ఈ మూడిటిని నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటే నాకు ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకేనా, చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ప్యాడింగ్ మార్జిన్ తగ్గిద్దాం ఫస్ట్, డిఫరెన్స్ మీకు గమనే తెలుస్తుంది. చూసారు కదా, మార్జిన్ తగ్గిపోయింది, డిఫరెన్స్ సేమ్. బ్లాక్ బదులు వేరేది ఇద్దాం. ఓకే, సారీ చేంజ్ అవ్వాలి, 1 సెకండ్. ఎంటర్. ఓకే, చూసారు కదా, మనకు బార్డర్ చేంజ్ అయ్యింది. ఇలాగా మన క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, ఇలా మనం నచ్చినట్టుగా మనమైతే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే హైట్ 24 పిక్సెల్ ఇద్దాం. చూసారు కదా, హైట్ డిఫరెన్స్ వచ్చింది. ఇందాక మనకి వేరే దీనికి ఒక క్లాస్ స్పేస్ ఉంది, దీనికి ఒక క్లాస్ స్పేస్ ఉంది. ఇలాగా మన హైట్ మనం డిఫైన్ చేసుకున్న దానికి మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, చూడండి 214 పిక్సెల్స్ ఇచ్చేసాను, ఇంత స్పేస్ వచ్చేసింది. ఏదైనా అంతే, మనకి ఎలా కావాలో మనం నచ్చినట్టుగా మనం ఇచ్చుకోవాలి. ఓకేనా, మీరు ఇక్కడ టాప్ స్పేస్ ఎందుకు అంత కనిపిస్తుందని అనుకుంటున్నారు, ఎందుకంటే మనం ప్యాడింగ్ ఎంత ఇచ్చాము, 12 పిక్సెల్ ఇచ్చాము. ఈ 12 పిక్సెల్ని మనం 2 పిక్సెల్ చేశాను అనుకోండి. చూసారు కదా, తగ్గిపోయింది స్పేస్. అది మనకి ఎలా కావాలో దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ హైట్ ఇచ్చాము, విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే, దట్స్ అవర్ విష్. విడ్త్ 100 పిక్సెల్స్. చూసారు కదా, తగ్గిపోయింది. ఓకే, ఛార్జింగ్ ఇస్ డౌన్. చూసారు కదా, విడ్త్ తగ్గిపోయింది, 100 పిక్సెల్ ఇచ్చాను, తగ్గిపోయింది. మనకి విడ్త్ ఎంతో తెలుసా, 2K రిజల్యూషన్కి విడ్త్ అనేది 2140 పిక్సెల్స్. చూడండి, ఎండ్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోద్ది కూడా. చూసా, ఎంత ఎండ్కి వెళ్ళిపోయింది. ఇది మన పిక్సెల్స్ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకి చాలామంది దేనికి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు డిఫరెంట్ సిస్టంలో మన కంటెంట్ని వాచ్ చేస్తున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఓకే, మన ఈ రిజల్యూషన్స్ చాలా తక్కువ కదా. కొంచెం తగ్గింది. ఓకే, మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదండి, అంతే. నేను కామెంట్ చేస్తున్నాను. ఇది డిఫాల్ట్గా మనకు వచ్చింది రిజల్యూషన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ గైస్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్.
ఇలాగా మనకి ఏదైతే మన ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఎలా వాడాలి అనే దానికి ఇదొకటే నిదర్శనం. మీకు ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. మీరు ప్రాక్టీస్ చేస్తే అడ్జస్ట్ చేసుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, సిఎస్ఎస్ బాక్స్ మోడల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి, ఆర్ఎల్స్ కామెంట్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే సిఎస్ఎస్లో ఇలా కామెంట్ చేయండి, నేను లైన్ బై ఆర్డర్ నేను చేసుకుంటూ అయితే వెళ్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బాయ్.